మేషరాశి చూచేచోల అశ్విని, లీలులీలో భరణి, ఈ 9 పాదాలతో మేషరాశి ప్రారంభమవుతుంది. ఈ మేషరాశి వారికి సంవత్సరము ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 3, 4 స్థానములలో సంచరించుట, రాజ్యలాభాధిపతి శని 12వ ఇంట ఉండుట వలన మొత్తం మీద యోచించగా ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో జీవించు వారికైనా ధనాదాయం అనేక రకాలుగా చేతికందుతుంది. ధనం వ్యయం కూడా దాని తగ్గట్టుగానే ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, పతిభ్రమణం గృహంలో చూరభయం కలిగిస్తుంది. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోవాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత జరుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్స్ కూడా లభించవు, కావున దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు తప్పవు. అధిక నాయకత్వంతో స్వల్పంగా విరోధాలు, ప్రజలలో మీ పేరు ప్రఖ్యాతులు కూడా స్వల్పంగా తగ్గుతాయి. కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేర రాణింపు ఉంటుంది. సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగుండుట వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వ్యవసాయదారులకు విశేషంగా పంటలు పండి చివరకు మిగిలిది నిరుత్సాహమే, రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది, కావున మాట సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ సంవత్సరము ఈ శనివారం నియమాలు పాటిస్తే మేషరాశి వారికి చాలా బాగుంటుంది. విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది.